వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీలో రెండోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న వారిపై దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణంగా పక్కన పెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూడా చూడడం లేదు. కొన్ని సర్వేల సంస్థల ఆధారంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారందరికీ సీట్లు ఇవ్వమని తేల్చి చెప్పేస్తున్నారు. తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే ఆయా నేతలు వెన్నుల్లో వణుకు స్టార్ట్ అవుతుంది. సీఎం తీసుకుంటున్న నిర్ణయంపై కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు పార్టీని వీడిపోతున్నారు. ఇంకొందరు సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇన్ఛార్జీల వ్యవహారం వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. అదే సమయంలో ముస్లిం అభ్యర్థికి లోక్సభ ఎంపీ సీట్ను కేటాయించేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాల్లోనూ సేమ్ సిచ్యువేషన్. మైనారిటీ అభ్యర్థికి ఎంపీ సీట్ ఇచ్చేందుకు సీఎం ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అందుకు తగ్గ స్ట్రాంగ్ లీడర్ కనిపించడం లేదట. ఆర్థికంగా బలమైన నేతను బరిలోకి దింపాలనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ సీటుకు పోటీ చేయించే స్థానంలో అంగబలం, అర్ధబలం, ధనబలం కలిగిన ముస్లింలు లేకపోవడంతో వైసీపీకి అండగా ఉంటున్న టాలీవుడ్ నటుడు ఆలీకి ఛాన్స్ ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్, టీడీపీ తరపున పలువురు ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా లోక్సభకు, రాజ్యసభకు వెళ్లారు. కానీ వైసీపీ రాజ్యసభ సీట్ను మైనారిటీలకు ఇస్తామని ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఇందుకోసం నంద్యాల, కర్నూలు లోక్సభ సీట్లను పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే కర్నూలులో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బీసీ అభ్యర్థి మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించక తప్పలేదు. అలాగని నంద్యాల ఎంపీగా ముస్లిం అభ్యర్థిని నిలబెడదామని చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి మెయిన్ రీజన్ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేత పోచా బ్రహ్మానందం రెడ్డి స్థానంలో ముస్లింకు అవకాశం ఇస్తే రెడ్డి నుంచి వ్యతిరేకత తప్పేలా లేదు. పోచను మార్చిన మరో రెడ్డి నేతకు టికెట్ ఇస్తే సరి, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే డైలమాలో ఉన్నారు. ఇక నంద్యాల నుంచి పోటీకి ఆలీ కూడా సిద్ధంగా లేరు. ఆలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న గుంటూరు ఎంపీ సీట్లో పోటీకి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు టీడీపీ కమ్మ ఓట్లతో పాటు ఇతర ఓట్లను ఆయనకు వ్యతిరేకంగా పోలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు సీటులో ఆలీ పేరును పరిశీలించడం లేదు. కానీ గుంటూరే ఇవ్వాలని ఆలీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభ సీటుకు కుదరకపోతే ఆలీను రాజ్యసభకు పంపేందుకు జగన్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది.